బాధితుని కూతురుని జలదంకి శ్రీధర్ వాళ్ళ అన్న కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అది నచ్చని వారు కుటుంబ సభ్యులు అనగా జలదంకి శ్రీధర్ మరియు జలదంకి విజయేందర్ ఇద్దరూ కలిసి పథకం ప్రకారం వధువు తండ్రి పెళ్లూరు చిరంజీవిని విచక్షణ రహితంగా ఇనుపరాడుతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి హుటాహుటిన నెల్లూరు నందుగల జీజీహెచ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. తమ్ముడు వచ్చి కలతో కొట్టాడు. వాడు శ్రీధర్ అనేవాడు దిగి రాడుతో పార్టీ. నేను వైసీపీ పార్టీలే కాదు, మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనసులో చేయగలదు కొట్టడానికి ప్రాణించి కొట్టాలంట. అసలు డబ్బే ఇచ్చినాడు, పడిపోయాడు కదా. నాకు సచ్చినాడు నా కొడుకు అందరూ ఒక్కటన్నా అంటే నా తర్వాత కేసు పెట్టారా? పోలీస్ కేసు పెట్టినారా? హాస్పిటల్ పెట్టిన శ్రీహరి మా బావని పెళ్ళూరు శ్రీధర్, దళదక్కి శ్రీధర్, దళదక్కి విజయ్ కుమార్ ఇద్దరు అటాక్ చేసి మార్నింగ్ 7:30కి కడకలూరు గ్రామంలో సురేష్ అంగడి దగ్గర తలబగల కొట్టినారు, కంటి మీద కొట్టినారు కర్రలతో. యాక్చువల్గా వాళ్ళకి మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ శ్రీధర్ వాళ్ళ అన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు నిర్భయ. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు, వాళ్ళు తీసుకొచ్చి చూసుకుంటా ఉన్నారు. దాన్ని మనసులో పెట్టుకొని మధ్యలో బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ మార్నింగ్ అటాక్ చేసి కొట్టి పారిపోయినారు. కారణాలు అయ్యానా? రాజకీయంగా ఏమన్నా? రాజకీయంగా కారణాలు లేవు. రాజకీయంగా వీళ్ళు పోయేవాళ్ళు కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎన్నోసార్లు కాంప్రమైజ్ చేయాలని చూసినారు. వాళ్ళు దానికి రాలేదు, బెదిరిస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ అల్లుడు కూడా ఇంటికాడనే ఉన్నాడు. జలదంకి శ్రీహరి కొడుకు సుమంత్ అబ్బాయి పేరు. కేసు పెట్టారు. ఇప్పుడు మీరు కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి టైం కూడా లేదు. ఆయన కొట్టేసి పడిపోయినా ఆయన పడిపోయినాడు సుర తప్పి. వెంటనే హాస్పిటల్లో తీసుకొచ్చినాను. ఇక్కడ 100కి కంప్లైంట్ ఇచ్చాను నేను. నెక్స్ట్ వచ్చి దగైతి పోలీస్ స్టేషన్లో కూడా ఏదో ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మేము. దగైతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు కాల్ చేసినారు. నేను జరిగిన విషయం చెప్పినా నేను జరిగింది అది. ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేజర్గా తల దెబ్బ జరిగింది బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.